దేవుని వాక్యంలో నుండి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి చదువుదాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి చదువుదాం. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయపు క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడు వారు ఆదరించు దిక్కులకు కన్నీళ్లు విడిచెదరు. వారిని బాధపెట్టి వారు బలవంతులు గనక ఆదరించేవాడు ఎవడు లేకపోయాను. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారి ధనులు అనుకుంటేని. చదువుకున్న లేఖనం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట, మనం గమనించాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, కాలము చేసిన వారు ధన్యులు, చనిపోయిన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అనేటటువంటి ఒక 5 విషయాలు చూపించి నేను ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. ఒక 5 సంగతులు. మనకంటే ఎంతోమంది కాలం దాటిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎంతోమంది కాలం దాటిపోయారు. బైబిల్ చెప్తుంది ఈ విధంగా, కాలము చేసిన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు? ఒక ఆయన అంటాడు, ఒక భక్తుడు, బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అంటాడు. బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిదని అంటాడు ఒక ఆయన. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. చూడండి, ఆ మాట చదవండి ఎవరైనా. ఫిలిప్పీ 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయితే ఏమంట? ఎవరు లాభంగా ఎంచుకుంటారు చావును? ఎలాంటి వారు ఎంచుకుంటారు చావు లాభం? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభము. అక్కడ కింద 23వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట చదవండి. 23. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలనని నాకు ఆశ ఉన్నది. ఏంటి ఆశ? అనుకున్నటువంటి ఆశ క్రీస్తుతో ఉండాలి, అది నా ఆశ. దేవునితో ఉండాలని నాకు ఆశ. ఎంతకాలం ఉండాలి ఇక్కడ? నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఎందుకంటే ఆయనతో ఉండాలి, అది నా ఆశ, అది నా గమ్యం అని ఆయన అన్నాడు. మరణించిన వారు ఎందుకు ధన్యులు అని బైబిల్లో స్పష్టంగా చాలా మాటలు ఉన్నాయి. మీ దృష్టికి ఒక 5 సంగతులు చెప్పి ముగించేస్తాను. మరణించిన వారు ఎందుకు ధన్యులు అంటే, చూడండి, మొట్టమొదటి ఒక మాట, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. తీసిన వాళ్ళు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఈ వృత్తాంతం అంతా నేను ఇప్పుడు మీ ముందర చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఒక ధనవంతుడు, ఒక పేదవాడు చనిపోయాడు. ధనవంతునికి పరలోకం దక్కలేదు, కానీ పేదవానికి దక్కింది. ఆ పేదవాని గురించి రాయబడింది బైబిల్లో. అబ్రహాము రొమ్మున ఆనుకొని అతడు ఏం పొందుతున్నాడంట? ఏం పొందుతున్నాడు? అక్కడ రాయబడిన సంగతి ఏంది? నెమ్మది పొందుతున్నాడు. ఇది మొట్టమొదటిది. ఎందుకు మరణించిన వారు ధన్యులంటే నెమ్మది పొందుతున్నారు. అక్కడ వారికి నెమ్మది ఉంది. ఎవరికి నెమ్మది? ఒక పాట విధంగా రాయబడి ఉంది, ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. దేవుని దగ్గరికి వస్తే నెమ్మది. ఎవరికి నెమ్మది? యేసుప్రభు దగ్గరికి వస్తే నెమ్మది. నేను ఇచ్చే నెమ్మది లోకంలో మీకు దొరకదు. కాబట్టి కాలము చేసిన వారు ధన్యులు. ఎందుకంటే వారికి ఏం దొరికింది? మొట్టమొదటిగా వారికి నెమ్మది ఉంది. అందుకనే ఇది మొట్టమొదటి ధన్యత. రెండవ ధన్యత చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1-2 వచనాలు.
ఎందుకు కాలం చేసిన వారు ధన్యులు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 1-2 వచనాలు. నీతిమంతుడు నశించుట చూచి ఎవరు దాన్ని మనసును పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. ఎవరికి తోచదు. ఇక్కడ రాయబడిన సంగతి ఏంటంటే, ఒక మాట గమనించాల్సింది, కీడు చూడకుండా కొనిపోబడుతున్నారు. మరణించిన వారు ఎందుకు ధన్యులంటే, వారు ఇక్కడ కీడు చూడరు. ఇక మీదట కీడు లేదు. కీడు లేని ప్రాంతము, పాపము లేని ప్రాంతం ఎక్కడైనా ఉందంటే ఎక్కడుందమ్మా భూమి మీద? అంతా పాపము నిండిపోయింది. లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా అన్యాయమే. మా అమ్మ ఒక మాట చెప్తుంది, ఊరొచ్చి ఏం జరిగిందంటే, అన్యాయం వచ్చి ఊరు జరిగిందంట. అడవికి ఏం జరిగిందంట, అడవికి పోయి నీతి పోయి అడవికి జరిగిందంట. అన్యాయం వచ్చి ఊరు జరిగిందంట. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా పాపమే. కాబట్టి కీడు చూడకుండా కొనిపోబడుతున్నారు. మరణించిన వారు ఎందుకు ధన్యులు అనంటే, పరలోకములో వాళ్ళు కీడు చూడరు. అక్కడ కీడు లేదు, పాపము లేదు, అన్యాయం లేదు. ఆ దేశంలో నెమ్మది ఉంది. అక్కడ కీడు అనేదే కనబడదు. ఎక్కడ చూసినా సంతోషమే, ఆనందమే. అన్యాయస్తులు అక్కడ ఉండరు. చూద్దామన్నా కూడా ఉండరు. అక్కడ ఉంటారా? ఆ దేశంలో ఉంటారా? అన్యాయస్తులది రాజ్యమే కానే కాదు. 1 కొరింథీ పత్రిక చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరుగరా? మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు. ఇట్లాంటి వాళ్ళకి చోటు లేదు అక్కడ, అసలు లేదు. అక్కడ ఉందామన్నా కూడా ఉండరు. అక్కడ పరిశుద్ధమైన స్థలం. దేవుని ఎవరు చూస్తూ ఉంటారంటే, హృదయ శుద్ధి గల వారు మాత్రమే దేవుని చూస్తూ ఉంటారు. అక్కడ అన్యాయస్తులది అసలు ఉండనే ఉండదు. కీడు లేదు అక్కడ. కాబట్టి మరణించిన వారు ఎందుకు ధన్యులంటే, ఎందుకు మా ధన్యులు? కీడు చూడకుండా వారు దేవుని దగ్గరికి, కీడు అక్కడ లేదు. అక్కడ ఏముంది మరి? నెమ్మది ఉంది. 2 సంగతులు చూసినాం. నెమ్మది ఉంది, తర్వాత ఏముంది? కీడు లేదు. అక్కడ కీడు అనేది, పాపము లేదు. పాపము లేని రాజ్యం, నిశ్చలమైన రాజ్యం. కాబట్టి 2 సంగతులు. 3వ సంగతి చూడండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరన్నా. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. గోతిని చూడనివాడు ఆత్మను విడిచిపెట్టే దేవుడు కాదు. కుళ్ళు పట్టనీయాడు. ఆత్మను కుళ్ళు పట్టనిచ్చే దేవుడు కాదు ఆయన. ఆత్మ కుళ్ళు పట్టదు. యేసుప్రభువుని అంగీకరిస్తే, యేసుప్రభు దగ్గరికి వస్తే నెమ్మది ఉంది. యేసుప్రభు దగ్గరికి వస్తే కీడు చూడవు. పరిశుద్ధమైన స్థలంలో నిత్యము ఆనందంగా ఉంటావు. ఇంకొక మాట ఉంది చూడండి, 4వ సంగతి, కీర్తన 16:6 ఒక మాట ఉంది. ఏముంది ఆ మాట చూడండి. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగాను. ఏం కలిగింది ఆయనకి ఇప్పుడు? స్వాస్థ్యం కలిగింది. నువ్వు ఎంత పెట్టుకున్నా కూడా దొరకదు. ఇక్కడ ఏమైనా కొనొచ్చు నువ్వు, కానీ శ్రేష్టమైన స్వాస్థ్యం యేసుప్రభువుని అంగీకరిస్తే దొరుకుతుంది. తర్వాత చివరిగా ఇంకొక మాట, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని రాయబడినది. ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వెళ్ళును. చూడండి, ఇక్కడ 5వ మాట మీ ముందుకు తీసుకోవాల్సిన మాట ఏంటంటే,
వారు తమ ప్రయాసములు మాని ఏం పొందుతున్నారు? ఇప్పుడు విశ్రాంతి పొందుతున్నారు. బైబిల్లో యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గర నుండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆయన దగ్గరే విశ్రాంతి, ఇంకెక్కడ లేదు. ఈజ్ ద పీస్ మేకర్. ఆయన ఎక్కడుంటే అక్కడ విశ్రాంతి, ఆయన ఎక్కడుంటే అక్కడ నెమ్మది. దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఉంటుంది, కలవరం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంట? ప్రయాసములు మాని ఏం పొందుతున్నాడు? ఆయన ఇప్పుడు విశ్రాంతి పొందుతున్నాడు. నిన్నటి వరకు మామయ్య మన మధ్యన ఉన్నాడు. ఆయన కళ్ళ ముందర తిరుగుతున్నట్టుగానే ఉంది మాకైతే. ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే మా దగ్గర 2 వారాలు ఉన్నాడు. 2 వారాలు చివరి 2 వారాలు ఆయన ఆరాధన కూడా చేసినాడు మా దగ్గర ఉండి. అయితే ఆయన గురించి చెప్పాలంటే చాలా మంచివాడు, అందరి దగ్గర మంచి పేరు పొందినాడు. బెంగళూరు నుంచి ఫోన్ చేసినారు, రాయచోటి నుండి ఫోన్ చేసినారు. కొంతకాలంలోనే అందరితో స్నేహం చేసినాడు, అందరినీ సంపాదించుకున్నాడు. మంచి వ్యక్తి, అంత యాక్టివ్గా ఉన్నాడు. మన మధ్యన ఉన్నాడు. అకస్మాత్తుగా ఏంటిది అని అంటే దేవుడు నియమించినాడు. నియమించబడిన దినాలు దేవుడు ఏం చేసినాడంట? ప్రతి ఒక్కరికి కొన్ని దినాలు నియమించినాడంట భూమి మీద. ఆ దినాలు దాటిపోతే నువ్వు ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండాల్సిన పనిలే, వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వారికి మీరు దుఃఖపడొద్దు అని బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు ఆయన అడ్రస్ ఎక్కడ ఉంది? మోరంచపల్లె. ఇప్పుడు అడ్రస్ ఎక్కడ? మనందరి అడ్రస్ యేసుప్రభువుని అంగీకరిస్తే బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఒక మాట. ఇది అందరూ తీయండి మాట. కీర్తన 116:9. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం. సజీవులున్న దేశంలో ఎక్కడ కాలం గడుపుతామా? ఎక్కడ కాలం గడిపేది? ఇప్పుడు కాలం గడుపుతున్నాడు ఆయన. ఎక్కడ? సజీవులున్న దేశంలో ఆయన కాలం గడుపుతున్నాడు. మరి నువ్వు నేను కాలం ఎక్కడ గడపాలా? అక్కడే గడపాలా. అక్కడ గడపాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడని రాయబడి ఉంది. యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది, విలువైన మాట. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. కాబట్టి బ్రతుకుతాం, మరణం లేదు. ఇక ప్రతి ఒక్కరి బాష్ప బిందువు కన్నీళ్లు తుడిచే దేవుడు. అక్కడికి పోతే కన్నీళ్లు ఉండవు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, అన్నీ ఎగిరిపోతాయి. అయితే ఇప్పుడు ఈ మోహన్ రావు మామన్ గురించి నేను ఏం నేర్చుకోవాలండి? వాళ్ళని బట్టి ఒక్కొక్కరు ఒక మాట చెప్తారు. ఆయన గురించి ఫలానా 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 అని ఒకరి గురించి చెప్తే అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఏం నేర్చుకోవాలి మనము ఆయన చూసి? ఏమా ఒకరు చెప్పండి గట్టిగా, ఏం నేర్చుకోవాలా? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. ఏమనుసరించాలా? వారి విశ్వాసమును అనుసరించాలి. కాబట్టి ఆయన మన మధ్య లేడు అనే బాధ ఎంతో ఉంది, కానీ ఆయన మనం చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన మన మధ్యన ఇదివరకు ఉన్నాడు అని అకస్మాత్తుగా ఏంటి ఈ విషయం అని దేవుడు నిర్ణయించి పెట్టినాడు అట్లా. కాబట్టి మనం బాధపడాల్సిన పని లేదు. దేవుని దగ్గర ఉన్నాడు, బాధపడాల్సిన పని లేదు, దుఃఖపడాల్సిన పని లేదు. కాబట్టి కుటుంబం కొరకు, కుటుంబ ఆదరణ కొరకు మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలో మా గురించి ప్రార్థించమని మనవి. యేసు ప్రభువును అంగీకరించాల్సిందిగా మనవి చేస్తున్నా. యేసు ప్రభువును అంగీకరిస్తే లాభం ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఏమంట? చనిపోయినా కూడా బ్రతుకుతాడు. కాబట్టి నిత్య జీవం స్వతంత్రించుకుంటాడు, నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా.